నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయుతం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాలేరు వెంకటేష్ కాదు, కమిషన్ల వెంకటేష్. అంబర్పేట్ ప్రచారంలో ఎద్దేవా చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి. పాలకుర్తిలో 15 ఏళ్ల ఎర్రబెల్లి దోపిడీకి చర్మగీతం పాడాలి. ఇంటింటి ప్రచారంలో పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి. ఎన్నికల నిర్వహణకు అబ్జర్వేషన్ బృందాలను ఏర్పాటు చేశాం. మీడియా సమావేశంలో రామగుండం రిటర్నింగ్ అధికారి అరుణశ్రీ వెల్లడి. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ భయం పట్టుకుంది. ఆసిఫాబాద్ ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ కాదు, కమిషన్ల వెంకటేష్ అని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రోహిన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంబర్పేటలో కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రోహిన్ రెడ్డి మాట్లాడుతూ, కాలేరు వెంకటేష్ కు ఎవరు ఎక్కడ పుట్టారో కూడా తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. నేను కూడా బర్కత్పురాలో పుట్టిన వాడినేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నుండి ప్రజలకు ఒడగట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అంబర్పేటలో కేసీఆర్ పథకాలు కాలేరు మనుషులకు తప్ప ప్రజలకు అందలేదని దుయ్యబట్టారు. అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి గెలుపొందాకే మీ ఇంటికి వచ్చి కలుస్తానని ప్రజలకు రోహిన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మేము పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి మా పాదయాత్ర ఇది ఒక జైత్రయాత్ర కింద భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటి నుంచి ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ 10 ఏళ్ల దుర్మార్గపు పాలన, ఒక రాక్షస పాలనకి ఇలా చరమగీతం పాడిపోతున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ప్రజలకు ఈ 6 గ్యారంటీస్ కార్డ్స్ తోటి వాళ్ళకి ఏం చేకూరుస్తున్నామని చెప్పేసి మేము ఇంటింటికి వివరిస్తుంటే అశేషమైన ఆదరణ మాకు లభిస్తున్నది. మహిళలందరూ కూడా ముందుకు వచ్చేసి ఇన్ని రోజుల నుంచి మేము ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడనుకోనో, లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు మన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాడని, లేకపోతే 3 ఎకరాల భూమి ఇస్తాడని చెప్పో, లేకపోతే నిరుద్యోగులు వచ్చి ముందుకు వచ్చి ఏమంటున్నారంటే మాకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేదని, ఇట్లాంటి రకరకాల కారణాలు అన్నీ చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు గత 10 ఏళ్ల నుంచి ఆయన మేనిఫెస్టోలో పెట్టింది కూడా ఏది కూడా అమలు చేయలేదని చెప్పి ప్రజలందరూ కూడా బోర్మని విలపిస్తున్నారు. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ 30 తారీఖు మీకు ఆ రోజు పోలింగ్ రోజు కాంగ్రెస్కు ఓటేయాలని చెప్పి. పాలకుర్తిలో 15 ఏళ్ల ఎర్రబెల్లి దయాకర్ రావు దోపిడీకి ఆయన నియంతృత్వ పాలనకు చర్మగీతం పాడాలని యశస్విని రెడ్డి అన్నారు. జనగాం జిల్లా దేవరుపుల మండలం సింగరాజుపల్లి, బంజారా గ్రామాల్లో పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమాన్ల యశస్విని రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ దోపిడీ పాలనకు స్వస్తి చెప్పాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కనీసం డిగ్రీ, ఇంటర్ కళాశాల తీసుకురాని ఈ మంత్రి పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఓటర్లను అభ్యర్థించారు. మేము దోచుకోవడానికి, దాచుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చామని యశస్విని రెడ్డి అన్నారు.
వేదిక పైన ఉన్న పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం మరి 15 సంవత్సరాలుగా మన నియోజకవర్గాన్ని దయాకర్ రావు దోచుకుంటుండు. పాలకుర్తి నియోజకవర్గం నుండి మరి దగాకోర్ దయాకర్ రావుని తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. 15 సంవత్సరాల దయాకర్ రావు పాలనలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కానీ మరియు జూనియర్ కళాశాలను కానీ ఇక్కడ తీసుకురాలే. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జాన్సమ్మ కోడలుగా మీ అందరి ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చిన నన్ను ఆశీర్వదించి గెలిపించగలరని కోరుకుంటున్నా. కోసం కొట్లాడతా అని మాటిస్తున్నా. 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. 9 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తా అని ఛాలెంజ్ చేస్తున్నా. పేదలకు భూములు ఇవ్వాలన్నా, ఇండ్లు ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. దళిత బంధు లేదు, దళిత బంధు ఇయ్యలే, గిరిజన బంధు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే, గృహలక్ష్మి ఇయ్యలే. మరి ఏం చేసిండ్రు వాళ్ళు? దోచుకొని దాచుకుండ్రు. అన్ని బంద్ చేసిన బీఆర్ఎస్ పార్టీని సర్కార్ని మనం బంద్ చేద్దాం 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో. ఈ 25 రోజులు మొత్తం అందరం కలిసికట్టుగా పనిచేసి మన పార్టీని గెలిపించుకుందాము. ఇక్కడనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా మన కాంగ్రెస్. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పెద్దపల్లి డిప్యూటీ కలెక్టర్ రామగుండం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు రామగుండం ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటర్లకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ స్టేషన్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అబ్జర్వేషన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా నేరుగా రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి సలహాలు సూచనలు తీసుకోవాలని ఓటర్లను కోరారు. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫామ్ 2 కాపీ అన్ని ఎంటీ కాపీస్ అవైలబుల్ ఉన్నాయి. చాలా సఫిషియెంట్గా కాపీస్ ఉన్నాయి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఫైల్ చేస్తామంటే ముందు రోజు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, క్యాష్ కూడా మనకి మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టుకోవాలి. 10 lakhs above ఎనీ కాస్ట్ క్యారీ చేయదు. 10 lakhs above డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చిన్న అమౌంట్స్ 1 lakh 2 lakh అమౌంట్స్ కూడా సీజ్ చేసాము. ఇప్పుడు పబ్లిక్ లో కూడా కొంచెం అవేర్నెస్ ఉంది. ఇంకా కూడా మళ్ళీ ఒకసారి అపీల్ చేస్తున్నాం. ఎవరు కూడా క్యాష్ క్యారీ చేయదని చెప్తున్నాం. థ్యాంక్ యూ. మోడల్ పోలింగ్ స్టేషన్స్ 5 ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా తహసీల్దార్స్ మన ఏఆర్ఓస్కి ఇవ్వడం జరిగింది. కమిషనర్ సైడ్ నుంచి లాజిస్టిక్ వర్క్స్ కూడా. సో పిరమిడ్ అనే మనము కరెక్ట్గా చెప్పండి హిస్టారికల్ సమ్ ఐడెంటిఫికేషన్ రికగ్నేషన్ ఉన్న పిఎస్ని మోడల్ పీసీగా పెట్టమన్నారు. మన దగ్గర వసంత్ నగర్ ఇండస్ట్రియల్ పాయింట్ ఉంది. రాముల గుండాల రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం కదా మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా మీ అందరికీ తెలుసు. 3rd నుంచి 10th వరకు నామినేషన్స్ ప్రాసెస్ ఉంటుంది. 13th రోజు స్కూటీ ఉంటుంది. 15th రోజు విడ్రాయల్ ఉంటుంది. దెన్ 38th రోజు పోల్ డే ఉంటుంది. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీద కలెక్టర్ గారు ఒకసారి ప్రిలిమినరీగా ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయమని చెప్పడం పార్ట్ ఆఫ్ దిస్ కండక్టింగ్. మన కాన్స్టిట్యూన్సీ అదే రామగుండం కాన్స్టిట్యూన్సీ పరిధిలో వస్తే మనము 3rd ఎస్టర్డే నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒక 2 నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే మనకి ఎలక్ట్రల్ రోల్స్ సంబంధించి మీ అందరికీ తెలుసు October 31st వరకు మనము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. 10th వరకు మనకి ఫైనల్ డేటా వస్తుంది. అక్యురేట్గా ఎలక్టర్స్ ఎంతమంది అవుతారో మన సార్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ మనం రామగుండం కాన్స్టిట్యూన్సీ పరిధిలో కూడా చాలా వరకు మనం డ్రైవ్ టేకప్ చేస్తాము. ఎస్పెషల్లీ 18-19 ఏజ్ గ్రూప్ వాళ్ళని, ఎవరైతే కవర్ కాని వాళ్ళని, అదేవిధంగా ఎలిజిబుల్ వాళ్ళని కూడా మనము డెత్ కేసెస్ ఎస్పెషల్లీ మల్టిపుల్ ఎంపీస్ అన్ని డిలర్ చేయడం జరిగింది. అదొక మన దగ్గర కాన్స్టిట్యూన్సీలో ఓటర్స్ వచ్చేసి 2,15,189 ఓటర్స్ ఉన్నారు. అందులో మనకి మెయిల్ వచ్చేసి 1,08,233, అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి 1,06,760, అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీలో 259 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి.
అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఆల్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్, ర్యాంప్స్, ఫెసిలిటీస్, ఇన్ఫ్రా, ఎవ్రీథింగ్ చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ గ్యాప్ ఉన్నాయి. అవి కూడా మేము 1-2 డేస్లో కంప్లీట్ చేస్తాము. మనకి అరేంజ్మెంట్స్ కూడా అన్నీ జరిగి మన ఎన్సీసీ ఎన్ఫోర్స్మెంట్ వచ్చిన తర్వాత టీమ్స్ కూడా కలెక్టర్ ఆదేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫ్ఎస్టీ 3 టీమ్స్ ఉన్నాయి. ఒకటి మనకి తహసీల్దార్ ఆఫీస్ అపాయింట్. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపైన బీఆర్ఎస్ పదే ఆరోపణలు చేస్తుందంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ భయపడుతుందని ఆసిఫాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ అన్నారు. జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు సమక్షంలో పార్టీలో వివిధ మండలాల నుండి యువకులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. యువతకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అజ్మీరా శ్యామ్ నాయక్ V3 న్యూస్ తో మాట్లాడుతూ హైదరాబాద్ సభలో ప్రజల ముందు సోనియా గాంధీ 6 గ్యారెంటీలను ప్రకటించింది కనుక 100% ఈ హామీలకు గిఫ్ట్ గా డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం చేయబోతున్నట్లు తెలిపారు. చూసుకోవాలండి. నాకు ఖర్చులో ఉంది. ఈ 25 రోజులు పని చేయండి. పని చేస్తా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు మోసపూరితమైన గ్యారెంటీలని అటు కవిత కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు వీళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు దీనిపైన మీరు ఏమంటారు? వాళ్ళు ఆరోపిస్తున్నారు అంటే మమ్మల్ని భయపడి ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఏదైతే అబద్ధాలను ఆడి మోసం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రో అదే అబద్ధాలు నమ్మించి ప్రజలను మళ్ళొకసారి మోసం చేద్దాం అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళ మోసపూరితమైన వాగ్దానాలను ఎవ్వరు నమ్మరు. సోనియమ్మ మీద పూర్తి నమ్మకం ఉంది. మా నాయకత్వంలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అది కూడా సోనియమ్మ గారు పుట్టిన డిసెంబర్ 9 నాడు 10:30కు ఎల్బీ స్టేడియంలో మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తొలి సంతకం 6 గ్యారెంటీ పైననే ఉంటుంది. 6 గ్యారెంటీల గురించి మీరు అందరికీ మీ మీడియా ద్వారా కానీ మేము ఇంటింటికి కానీ ప్రచారం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ మీరు దాని గురించే నన్ను ప్రశ్నించారు కనుక 6 గ్యారెంటీల్లో అన్ని వర్గాలను కలుపుకోయే విధంగా గృహిణులకు, రైతులకు, రైతు కూలీలకు కూడా కవర్ అయ్యే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ చేతి ఖర్చుల కోసం ప్రతి నెల ఇవ్వబోతున్నాం. 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. ప్రతి మహిళకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి వారికి ఇల్లు నిర్మించుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం. తర్వాత గృహ ఖర్చుల కింద ఇబ్బంది పడుతున్నారు. కరెంటు బిల్లులు కూడా కట్టలేకపోతున్నారు కనుక ఈ పేదవారిని దృష్టిలో పెట్టుకొని మా సోనియమ్మ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంట్ను ఉచితంగా ఇవ్వబోతున్నాం. తర్వాత 4,000 రూపాయలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఈ పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు పొందుతున్నారో 10 లక్షల వరకు మన హెల్త్ బెనిఫిట్స్ అవి కూడా మా తెలంగాణ బిడ్డలందరూ. 10 రోజులుగా సందర్భం లేకున్నా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తనపై, కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఇటీవల జాయిన్ అయిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నకరకల్ కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. మా పైన వ్యక్తిగత విమర్శలు చేసినా వారికి నోటీసులు ఇవ్వండని ఎలక్షన్ కమిషన్ ను ఆయన కోరారు. 2009లో కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే నీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని లింగయ్య బీఆర్ఎస్ అభ్యర్థిపై విమర్శలు గుప్పించారు. ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఈ రోజు నుంచే ప్రచారం చేయనని చెప్పిండు. రేపటి నుంచి పోయేసి మునుగోడులో, నల్గొండలో తిరిగి మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, రావిగోపాల్ రెడ్డి గారిని గొడవ పెడతాను చెప్పి అంటే రావిరెడ్డి గారు పొద్దున ఒక సామెత చెప్పాడు, గుడ్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తారా అని చెప్పేసి. అంటే నువ్వు గెలువు, నీకు ఇలా టికెట్ ఇచ్చింది నీ బీఆర్ఎస్ పార్టీ, నువ్వు గెలవడానికి ప్రయత్నం చేసుకో, ప్రచారం చేసుకో. మరి మా నాయకుల పోయి నువ్వు గెలవలేనివి, మా నాయకులను ఓడగొట్టే శక్తి నీకు ఎక్కడిది? కాబట్టి నీకు నువ్వు ఊహించుకుంటున్నావు. పాపం నన్ను కూడా గట్టినే ఎగిరించారు బీఆర్ఎస్, నేను నష్టపోయినా. కాబట్టి
వాళ్ళు ఎగిరించినట్టే ఎగరకన్నా లింగన నువ్వు భూమి మీద ఉండి మాట్లాడు, నువ్వు వాస్తవికంగా మాట్లాడమని చెప్పేసి చెప్పాను. ఎవరు ఉడుతూపులకు భయపడేటువంటి వాళ్ళు, ఎవరు ప్రచారం చేస్తే వెలిసి అబ్బో వచ్చి ప్రచారం చేసేటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక మీద ఉన్న మా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. గత 10 రోజులుగా సందర్భం లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గారు మా నాయకులైనటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ పైన పల్లె పల్లెన బీఆర్ఎస్ నేతలు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ మంత్రి కేటీఆర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముందుకు వెళ్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గన్నెవానిపల్లె, ఆవునూర్, నామాపూర్ గూడెం, చీకోడ్, చిప్పలపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మంత్రికి మద్దతుగా ఉండి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే. ఈరోజు గన్నెవానిపల్లె గ్రామానికి గౌరవ కేటీఆర్ గారిని భారీ మెజార్టీతోటి మేము గెలిపిస్తాం, ఏకగ్రీవంగా తీర్మానం చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ గ్రామశాఖ అధ్యక్షులు, గౌరవ డైరెక్టర్లు, గౌరవ వార్డు సభ్యులు, గౌరవ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారములు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తులంజన గారు, ఇక్కడ ఈ గ్రామానికి నాతోటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సెస్ డైరెక్టరు, మాజీ సర్పంచ్ కొమ్ము బాలన్న గారికి పేరు పేరున అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, పెద్దలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం మనందరం కొట్లాడి సాధించుకున్న తర్వాత ఏ రకంగా అభివృద్ధి జరిగింది, మన గ్రామం కూడా ఏ రకంగా అభివృద్ధి జరిగిందని చెప్పేసి కూడా అన్నీ కూడా రానున్న కాలంలో మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే ఫలాల గురించి కూడా పెద్దలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామం గతంలో పోతుగల్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఏ చిన్న పని ఉన్నా కూడా పోతుగల్ గ్రామ పంచాయతీ కోవాలి, ఏ అధికారి కావాలన్నా కూడా పోతుగల్ కోవాలి. మీరందరూ కూడా గౌరవ కేటీఆర్ గారిని కోరగానే ఇవాళ పరిపాలన సౌలభ్యం ఉండాలి, చిన్న పల్లెలు కూడా వాళ్ళకు అందుబాటులో అందరు అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు మనకు నూతనంగా గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది. ఇవాళ గ్రామ పంచాయతీ ఇచ్చిన తర్వాత మన పరిపాలన మనమే చేసుకుంటున్నాం, మన వార్డు సభ్యులు, మన సర్పంచ్, మన ఉప సర్పంచ్ మనమే పని చేసుకుంటున్నాం. ఆ పరిపాలన సౌలభ్యం బాగానే ఇవాళ నూతన గ్రామ పంచాయతీ మనకు నూతనంగా మనకు ఈ గతంలో కేటీఆర్ గారు లేనప్పుడు మనకు ఎక్కడ కూడా కుల సంఘం లేదు. ఇవాళ కుల సంఘ భవనాలు ఉన్నటువంటి 4 కులాలు ఉంటే మన గ్రామ పంచాయతీలో 4 భవనాలు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఒక భవనం మనం అందరం కూడా అందరూ సహకారం చేసుకున్నారు, పెద్ద ఎత్తున భవనం కట్టుకున్నారు. ఇంకా కూడా భవనానికి కూడా కావాల్సిన కాంపౌండ్ వాళ్ళు ఇట్లా కావాలని చెప్పేసి కోరిండ్రు, దానికి కూడా మనం శాంక్షన్ కూడా ఇస్తామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మిగతా వారికి సంఘాలకు కూడా మనం మొన్ననే అందరూ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఒక్కటి వేరే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు రాలేదు, అది కూడా వచ్చింది. ఆ ప్రొవిజన్ కార్డు కూడా నా దగ్గర ఉన్నది. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ టైంలో ఇవ్వద్దని చెప్పేసి పైనుంచి మనకు ఆర్డర్ వేసింది కాబట్టి అవి మనం ఇస్తలేము. ఆ లిస్ట్ కూడా మన దగ్గర ఉన్నది. ఇంకా కూడా మన వేములవాడ నియోజకవర్గం భీమారం మండలం మన్నెగూడెం గ్రామంలో దాదాపు 200 మంది మహిళలు, యువకులు డాక్టర్ గోలీ మోహన్ ఆధ్వర్యంలో బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఆయన కండువా కప్పి సత్కరించి బీఎస్పీలోకి ఆహ్వానించారు. గోలీ మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర రథసారథి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్య సాధనలో తాను భాగస్వామిని కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
వేములవాడ నియోజకవర్గం భీమారం మండలం మన్నెగూడెం గ్రామంలో ఈరోజు నన్ను ఎంతో సాధారణంగా ఆహ్వానించినటువంటి ఈ గ్రామ ప్రజలకి, మహిళలకి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలుస్తున్నాను. నేను ఈరోజు నాకు ఎంతో గర్వంగా ఉంది. మహిళల లోపల ఒక మార్పు అనేది కనిపిస్తుంది. అది మన్నెగూడెం నుంచే ఈరోజు ఇంతమంది ఈ మన బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి మీ యొక్క శక్తిని, యుక్తిని, మీ యొక్క చైతన్యాన్ని చాటడం నాకు గర్వంగా అనిపించింది. అంటే నేను అనుకున్నాను మహిళలు ఏదో అంటే డబ్బులు తీసుకొని ఓట్లు ఎత్తున్నటువంటి ఒక దుర్మార్గ ప్రచారం ఉన్నప్పుడు నేను కూడా ఈ పార్టీలోకి వస్తే నన్ను హక్కున చేర్చుకుంటారా లేదా అని ఒక భయం ఉండే. కానీ ఈరోజు నాకు రెట్టింపు అయింది ధైర్యము. ఎందుకంటే మహిళల నుంచే ఏదైనా ముందు జరుగుతాయి కాబట్టి మహిళల ఇంటికి వాళ్ళ మూలకారకులు, ఇల్లు బాగుపడాలన్నా పాడేవాళ్ళన్నా వాళ్ళే కాబట్టి నిజంగా మీరందరూ మీరు మాట్లాడుతుంటే ఎంతో గర్వంగా అనిపించింది. మా అమ్మలాగా అనిపించింది, మా చెల్లెలాగా, మా అక్కలాగా అనిపించింది. మేమున్నాం బిడ్డ, మీరు ముందుకు నడవంటే నిజంగా నాకు ఇంకా రెట్టింపు జరిగింది. రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తుకి ఈ మన్నెగూడ ప్రాంతంలో ఎవరైనా కానీ చదువుకోవాలనుకున్నా, ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏదైనా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీ వెనువెంట ఉంటూ మీకోసం నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. నేను గెలిచిన తర్వాత కూడా ఇలాగనే మీతో ఉంటూ మీ ప్రతి అంశాన్ని నా దృష్టికి తీసుకొస్తే నాకు సాధ్యమైనంత వరకు దాన్ని నెరవేరుస్తాను. ఎందుకంటే రాజ్యాధికారం అధికారాని కోసము అందరం ముందుకు నడుద్దాము. మహిళలందరూ కూడా ఈ పార్టీలో చేరినందుకు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్లలో చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని, కమిషన్ల కోసమే పనులు చేపట్టారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. అప్పుల తెలంగాణ మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కిందని అన్నారు. నువ్వు ఎట్లయినా ఇంట్లో వండుకోవాలి బిడ్డ. ఇలా కొండగట్టులో అంత ప్రమాదం జరిగితే పోలేదు, కానీ మరి ఇలా వాళ్ళ బంధువులే కానీ ఇంకొకరు చనిపోయినా ఉట్టిన అక్కడికి పోయి పరామర్శలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఓటర్ మహాశీలారా ఆలోచించండి. ఇలా టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే మండలంలో 4 బతుకుతారు. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆయా గ్రామాల ప్రజలు బతుకుతారు. దయచేసి ఆలోచించండి. ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేకే మహేందర్ అన్న నామపూర్ వాసి ఏ ఫోన్ చేసినా స్వయంగా ఆయన్నే ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడేంత దమ్ము ఉన్నది, సత్తా ఉన్నది. అదే మనం కేటీఆర్ ఫోన్ చేయాలంటే ఒక 5-6 దొరలు పట్టుకొని వాడినోని వీళ్ళని దాటిపోయే పరిస్థితి ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా అరే ఎవరినా నువ్వు నడు అటు నడు అని చెప్పి నూకెత్తారు. అందుకే దయచేసి లోకల్లో ఉండే వ్యక్తి మహేందర్ అన్న, ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి మహేందర్ అన్న, వీళ్ళ ఆపత్తి సంపత్తి మాట్లాడిచ్చే వ్యక్తి మహేందర్ అన్న. కాబట్టి దయచేసి ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఈసారి చేయి గుర్తు ఓటేసి ఆ ప్రగతి భవన్ మీద మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి ముస్తాబాద్ మండల ప్రజలందరూ కూడా మీకు చేతులెత్తి ఒక్కసారి తొట్టుముట్టుకొని ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ పాలన మంచిగా లేదు. దయచేసి ఆలోచన చేసి చేతి గుర్తు కోటేసి మహేందర్ అన్నను కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. మరి వాళ్ళు సభలల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంటు పోతుంది, పెన్షన్లు పోతాయి అని ప్రచారం చేస్తూ ఉండు. మరి స్కాములు పెరుగుతాయని చెప్తా ఉండు. ఇవాళ ప్రజలందరూ 10 సంవత్సరాల నుంచి చూస్తుర్రు. చెప్పులు లేనోడు పెద్ద కాలంలో తిరుగుతుంది ఎవరో ప్రజలు గ్రహించారు. వేములవాడ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలీమోహన్ ప్రచారం ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాల విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యంగా నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా రూపుదిద్ది అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అత్యంత సుసంపన్నమైన జీవితాన్ని అమెరికా అడ్వైజర్ బోర్డు కూడా నాగరి ఐలమ్మ అత్యధిక శాతం ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిద్దాం. డాక్టర్ గోలీమోహన్కు అందరికీ మోహనన్న, అనాథుల అబాధ్యులకు అందరికీ మోహనన్న.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందాడ గ్రామం నుంచి గత నెల 18న బయలుదేరిన ఉమాశంకర్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర బృందం తమిళనాడు పట్టణానికి చేరుకుంది. ఈ పాదయాత్రలో ఉమాశంకర్ రెడ్డి గురుస్వాములు టంగుటూరి నరసింహారెడ్డి, ఏన్కేపల్లి అంజిరెడ్డి, కేదిరెడ్డిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం స్వామి శరణం. మన గురుస్వామి మహాపాదయాత్ర అక్టోబర్ 18వ తారీఖు రోజు కందవాడ గ్రామం నుంచి ప్రారంభమైన మన గురుస్వామి మహాపాదయాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను దాటుకొని ఈరోజు తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న స్వామి. మరి ఈ 17 రోజుల పాటు శ్రీ అయ్యప్ప స్వామి వారి పైన ఎంతో భక్తి ప్రపత్తులతో స్వాములు మహాపాదయాత్రలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటున్న స్వాములందరిపైన, స్వాములందరి కుటుంబాలపైన శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ తమిళనాడు రాష్ట్రంలో కూడా స్వామివారి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వామివారి సన్నిధి చేరే వరకు కూడా శ్రీ మహాపాదయాత్రలో పాల్గొంటున్న స్వాములందరిపైన శ్రీ అయ్యప్ప స్వామి వారి కృపాకటాక్ష వీక్షణలు ఎల్లవేళలా ఉండాలని, స్వాములందరికీ నడిచే శక్తిని భక్తిని ప్రసాదించాలని అన్నదాన ప్రభు అయిన శ్రీ అయ్యప్ప స్వామిని వేడుకుంటూ ఈ యొక్క యాత్రా కార్యక్రమాన్ని తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభిస్తున్నాం. స్వామి శరణం స్వామి శరణం. ఓం శ్రీ స్వామియే శ్రీ స్వామియే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాలేరు వెంకటేష్ కాదు, కమిషన్ల వెంకటేష్. అంబర్పేట్ ప్రచారంలో ఎద్దేవా చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి. పాలకుర్తిలో 15 ఏళ్ల ఎర్రబెల్లి దోపిడీకి చర్మగీతం పాడాలి. ఇంటింటి ప్రచారంలో పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి. ఎన్నికల నిర్వహణకు అబ్జర్వేషన్ బృందాలను ఏర్పాటు చేశాం. మీడియా సమావేశంలో రామగుండం రిటర్నింగ్ అధికారి అరుణశ్రీ వెల్లడి. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ భయం పట్టుకుంది. ఆసిఫాబాద్ ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.